మా ఫ్రెండ్స్ ఎవరో తెలిసే జ్వరం వచ్చేస్తుంది మీకు అయితే వల్లే సాధ్యమైంది మా అందరికి గ్యాంగ్ లీడర్ సీకే అన్న. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయబోతున్నాము. ఫస్ట్ టైం మా అన్నయ్య గారు విజయ్ కుమార్ గారు పిలిచారు. ఏమైనా కానీ శివుడు ఆజ్ఞ లేనిదే మనం ఏమీ చేయలేం. స్టే ట్యూన్ టు సింహపురి సిన్నోడు. ఎవర్సో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపురి సిన్నోడు. అవయా మందలేందంటే ఇవాళ బ్లాగ్ వచ్చేసి నెల్లూరు నుంచి అరుణాచలం బయలుదేరుతున్నాము. కరెక్ట్గా మనం మనుబోలు పెట్రోల్ బంకు, భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం భయ్యా. పెట్రోల్ కొట్టించేసుకున్నాము. తర్వాత టైర్లకి ఫుల్ గాలి కొట్టించేసుకున్నాము. అంటే ఫుల్ కంటే టైర్లకి ఎంతైతే సరిపడద్దో అంత మాత్రం గాలి కొట్టించుకున్నాము. ఎవరు వెళ్తున్నా తెలుసా? మా ఫ్రెండ్స్ ఎవరో తెలిసే జ్వరం వచ్చేస్తుంది మీకు. ఆ విధంగా ఉంటుంది చూడండి. ఇదే మన గ్యాంగు. ఈరోజు కారులో బయలుదేరుతున్నాము. ఇదిగో ఫస్ట్ ఇదిగో రాజేష్, ఇదిగో రోకేష్, ఉదయ్, ఆదిత్య. అసలు అరుణాచలంకి ఎప్పటి నుంచో బయలుదేరాలనుకుంటున్నా, కానీ ఇదంతా అయితే వల్లే సాధ్యమైంది మావా. ఇదిగో ఎవరు సో శ్రావణ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇదిగోండి మా అందరికి గ్యాంగ్ లీడర్ సీకే అన్న, మై లవ్లీ బ్రో. అది మందల ఎవరు సో వీడియో మాత్రం స్కిప్ చేయబాకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అరుణాచలంకి మీ చేరి అక్కడ ఉన్న విశిష్టత మొత్తం చూపించడానికి చెప్పడానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అది అవయా మందల నాయన దేవుడి ఆజ్ఞతో బయలుదేరాము. చలోరా చలోరా చల్ చలోరా చలోరా చల్ చలోరా చలోరా చల్ చల్ అంటా బయలుదేరాము. ఇల్లే దారిలో మా వాళ్ళు పొద్దున్నే 9 అయిపోయింది కదా, బాగా ఆకలేస్తుంది అన్నారు. సరే పాండ్ర నాయన తిందాం అనుకుంటే ఆడ మంచి మాస్ టిఫిన్ అక్కడ కనిపించింది. నీ పోసగల సామె, నేను రాకముందే మా వాళ్ళు చూడండి ఆవురంట ప్లేట్లు తీసుకొని టిఫిన్ వేసుకుంటా ఉండరు. సరే నేను తిందాం అనుకున్నా, పోయి చూస్తే బోండా సాంబార్ అయిపోయింది, చట్నీ ఇడ్లీ ఇవే ఉన్నాయి. సరే ఏదో ఒకటి ఆకలేస్తుంది కదా అని తినేసా. అది సంగతి. మొత్తానికి తినేసాం టిఫిను. ఇప్పుడైతే ఏడ ఆగకుండా సర్రమని బయలుదేరడమే. ఎందుకంటే పౌర్ణమి ఈరోజు. అందులో ఏమైనా కానీ శివుడు ఆజ్ఞ లేనిదే మనం ఏమీ చేయలేం. దేవుడి ఆజ్ఞ ఖచ్చితంగా కావాలా. ఫస్ట్ టైం మా అన్నయ్య గారు విజయ్ కుమార్ గారు పిలిచారు. అరుణాచలం వెళ్తున్నాను రారా అన్నారు. అప్పుడు ఇంట్లో ప్రాబ్లం వల్ల నేను వెళ్ళలేకపోయా. దాని తర్వాత ఎన్నోసార్లు అనుకున్నా వెళ్దాం ఎట్టయినా వెళ్దాం అనుకున్నా, కుదరలా. ఫైనల్గా శివుడి ఆజ్ఞ దొరికింది. శివయ్య రమ్మన్నారు. ఇప్పుడు మేము ఇంకా ఏడ ఆగకుండా సర్రమని బయలుదేరడమే. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయబోతున్నాము. ఈడైతే స్కిప్ చేయబాకండి సమయ. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా తీయడానికి అలాగే చూపించడానికి ట్రై చేస్తా. అది మందల తినేసి మళ్ళీ కారు ఎక్కామా, నాయుడుపేట రింగ్ రోడ్ ఎక్కాము. నాయన కరెక్ట్గా 40 నిమిషాల్లో తిరుపతికి వెళ్ళిపోయినాము. బల్లే ఉంది హైవే మాత్రం. ఇంకా మనం అరుణాచలంకి వెళ్ళాలంటే చిత్తూరు సాయిగా పోవాలన్నమాట. 65 కిలోమీటర్ల చిత్తూరుకి. తిరుపతి అంటే మా వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుకుంటా కొండలను చూసుకుంటా అబ్బా ప్రశాంతంగా బయలుదేరాం నాయన. ఫైనల్గా తమిళనాడు ఆర్టీఓ చెక్ పోస్ట్ దాడుతున్నాం. అవే ఇదిగోండి తిరువణామలై 92 కిలోమీటర్లు ఇంకంతే. ఇంచుమించు అరుణాచలం దగ్గరలో ఉన్నాము. మా ఊళ్ళో చూడండి సామె, లూడో సప్ప ఆడుతూ ఉన్నారు అందరూ. లూడో అదిగో టకటక సౌండ్లు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఉంటుంది మన వాళ్ళతోని. ఏడకు పోయినా మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. ఆ తర్వాత సంగతి తర్వాత అంటే ముందు లూడో ఆడుతూ ఉన్నారు. అమ్మా ఎవరు వచ్చేసాం అబ్బాయి. ఆల్మోస్ట్ అరుణాచలం కరెక్ట్గా 10 కిలోమీటర్లు ఉంది. అయితే వచ్చేదారిలో ఆగామా దీనికోసం. ఆకలి అసలు ఖచ్చితంగా తినాల్సిందే. ఐటమ్స్ చూపిస్తా చూడండి. ఇదిగోండి వేసుకోండి. ఇదిగో చపాతి, పచ్చడి, పప్పు, పాయసం, అప్పడం, ఇంకా అన్నమే బెట్ల. ఇదిగోండి నితిన్ మధ్యలో జాయిన్ అయ్యాడు చెన్నై నుంచి వచ్చి. ఇంక అందరం మీకు ఆల్రెడీ చూపించేసింది ఆడ వ్యవహారం. ఇంకా కొన్ని ప్లేట్లు రావాలా. ఎవరు నేను పొడి నెయ్యి వేసుకున్నా, భలే బ్రహ్మాండంగా నచ్చింది. కానీ మళ్ళీ ఇంకోసారి వేయించుకున్నా. మామూలుగా లేదు. వేసుకో నెయ్యి వేసుకో. సూపర్. అబ్బా నెక్స్ట్ లెవెల్. రైస్ పోదమ్మా పోదాం. బా మంచి ఫుడ్ తిన్నాం ఎవరు సార్. భలే ఉంది అసలు. మంచి ఆంధ్ర మీల్స్. నితిన మంచి ఆంధ్ర మీల్స్. అబ్బా ఒకటి బాగుంది ఒకటి బాగలేదు అనే దానికే ప్రతి ఒక్కటి పచ్చడితో కూడా అబ్బా అపురూపంగా వేసుకుని తిన్నాము. సూపర్ అంటే సూపర్. హోటల్ సుగంధి ఇదిగోండి కనిపిస్తుంది వెనక. అబ్బా నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా ఇటు పక్క వస్తే ట్రై చేయండి. మంచి ఆంధ్ర మీల్స్, ప్యూర్ వెజ్.
ఎవర్స్ వచ్చేసాం అరుణాచలంకి. ఇంకా దర్శనానికి రెడీ అవ్వాలా. ప్రస్తుతానికి అయితే ఇదిగోండి గ్లోబల్ విలేజ్లో ఉన్నాము. రిసార్ట్ ఇది. ఇదిగోండి రిసార్ట్ మాత్రం భలే ఉంది. వర్స్ మామూలుగా లేదు రిసార్ట్. ఇవే మన రూములు, మనం బుక్ చేసుకున్న రూములు ఇవే. చాలా ప్రశాంతంగా ఉంది చూడండి. ఈ సంగతి పక్కన ఉంది రిసార్ట్. షటిల్ ఆడుకునే దాని కోర్టు, టెన్నిస్ ఆడుకునే దాని కోర్టు, ఇవన్నీ రూములు. ఎక్క మామ యాడ్ ఇచ్చారు రూమ్లా. వచ్చేస్తున్నా బాండి. ఇదిగోండి ఈ రాజేష్ గారు చూడండి ఏం చేస్తున్నాడు. ఫోటోలు తీసుకుంటా ఉంటాడు. తీసుకో నువ్వు ఫోటోలో నేను వీడియోలు. లోపల జిమ్ కూడా ఉన్నాయో. అయినా మనకెందుకు లేదు, జిమ్ చేసేవాళ్ళం కదా. సూపర్. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కాకపోతే తాళం వేస్తున్నారు. సాయంత్రం 5 పైన తీస్తారు స్విమ్మింగ్ పూల్. మొత్తం స్విమ్మింగ్ పూలే. అభయ మన రూమ్ నెంబరు 202. లోపల చూద్దాం ఏ విధంగా ఉందో. మరి ఇంద్రా లాక్ వేసింది ఇంద్రా. ఓరే లాక్ అయిపోయింది ఏంది కార్డు? అది నాకు పడిపోయింది, నాకు తెలియదు. ఒరే ఎవర్స్ ఈ విధంగా ఉంటుంది. మన వాళ్ళు లోపల కార్డు పెట్టారా, ఇప్పుడు లాక్ అయిపోయింది డోరు. కార్డు కూడా లోపలే ఉందంట. ఒరే ఏమంటారా మీరు ఆ స్వామి? అభయ ఇదిగోండి మన వాళ్ళు వచ్చారు, మన ఫ్రెండ్స్ ఇంకో కార్డు పెట్టారు. అన్న రొమ్మ నండ్రి థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈసారి మిస్టేక్ చేయాలి, ఆ పొరపాటు చేయంగానే. అరే ఏడ్రా కార్డు అది ఆడబెట్టినారు. ఒరే చూడు ఈ విధంగా ఉంటుంది మన వాళ్ళు చేసే పనులు. కార్డు పెట్టి డోర్ లాక్ అయిపోయింది. సరే మొత్తానికి అభయ ఇదిగో రూమ్ మామూలుగా లేదు. అక్కడ ఉంది ఫ్యాను గీను లైట్లు ఏసీ. మెయిన్ అభయ మనం ప్రశాంతంగా 10 నిమిషాలు ఉండాలంటే బాత్రూమ్. అబ్బా సరిపోయిందిలే, నేను చిన్నది అనుకున్నా కానీ సరిపోతాయి బాత్రూంలో, ఇబ్బందిలే. అది సంగతి. ఇంకా మనం ఫ్రెష్ అయిపోయి ఎందుకో లాక్ అయిపోతాం డోరు, జాగ్రత్తగా ఉండాలా. అది సంగతి. ఇంకా మనం కాసేపు రెస్ట్ తీసుకుందాము. ఎందుకంటే కారులో వస్తే అలసిపోయామంటే ఇంకా బస్సుల్లో వచ్చేవాళ్ళు, ఆటోల్లో వచ్చేవాళ్ళు, కాలినడకన వచ్చేవాళ్ళు, ఓరి నాయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అయితే ప్రస్తుతానికి మనం రెస్ట్ తీసుకుందాం. అబ్బాయ కాసేపు అన్న పడుకుందాం అనుకున్నా, నిద్ర వస్తుంది కానీ నిద్ర రావట్లా, కళ్ళు మాత్రం ఎర్రగా అయిపోయినాయి. సరే ఏదేమన్నా కానీ అదిగో కొంచెం చల్లబడదామని స్విమ్మింగ్ పూల్కి వచ్చా. ఒక పక్క పిల్లకాయలు అందరూ ఇదిగో ఈత కొడతా ఉన్నారు ఆడ చూడండి. సరే అది మందల ఇంకా స్నానం చేసేసి దేవుడి దర్శనానికి వెళ్ళాలా. గిరి ప్రదక్షిణ చేయబోతున్నాము. ఖచ్చితంగా సింహపూర్ సినిమాని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది సంగతి. ఖచ్చితంగా వెళ్ళి రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము. పార్ట్ 2లో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. అది యారగ బాబాకండి. స్టే ట్యూన్ టు సింహపూరి సిన్నోడు.